నేను ఎప్పుడు చెప్పినా ఒకటి చెప్తుంటా, నిన్నటికన్నా ఈ రోజు నువ్వు బెటర్ పర్సన్ అవ్వాలి, అదే మన యుద్ధం అని చెప్తుంటా. చాలాసార్లు చెప్తా, మన చాలా పాడ్కాస్ట్లో కూడా ఇదే చెప్పా. ఇదే మాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక్కడు సినిమాలో ఒక పాటలో రాశారు. అదేంటంటే, పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం, ఆటనే మాట కర్తం నిన్ను నువ్వే గెలుచు యుద్ధం. ఆటనే మాటకు అర్థం ఏంటి అంటే, నిన్ను నువ్వే గెలుచు యుద్ధం. ఎస్టర్డే కన్నా నువ్వు ఈరోజు వాడిని ఓడించి నువ్వు బెటర్ పర్సన్ అవ్వు, అది ఒక పర్స్పెక్టివ్. రెండో పర్స్పెక్టివ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 100 మీటర్స్ ఒక 40 సెకండ్స్లో రన్ చేస్తావు అనుకో, 40 సెకండ్స్ నీ బెస్ట్ అనుకో. ఒకసారి 42 సెకండ్స్ తీసుకున్నావు రన్నింగ్ రేస్లో, కానీ నువ్వే ఫస్ట్ వచ్చావు, కానీ అది నీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందా? నువ్వు 39లో కొట్టుంటే నీకు సాటిస్ఫాక్షన్ వచ్చేది, రెండింటిలోనే ఫస్ట్ ప్రైజ్ నీకే. సో పసిడి పథకాల హారం కాదు విజయ తీరం, నీకు ఇచ్చే గోల్డ్ మెడల్ ఇంకోటి అది కాదు, నిన్ను నువ్వు బెటర్ చేసుకున్నావా లేదా, అది ఆటనే మాటకు అర్థం. అర్థమైందా? సో డిడ్ యూ బికమ్ బెటర్? ఆయన ఆట అనే కాన్సెప్ట్లో కబడ్డీ బ్యాక్ డ్రాప్ కాబట్టి అలా రాశారు. మనం లైఫ్ కూడా ఇలా అప్లై చేసుకోవచ్చు. హోల్ లైఫ్ జర్నీ అది బెటర్ అవడమే. యువర్ బెస్ట్ హ్యాస్ టు బి బెటర్డ్. అదే లైఫ్.